నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు జరుగుతున్నాయి. సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్సీపీ వారి పందాలు వారు వెళ్తుంటే, తెలుగుదేశం పార్టీ తన వ్యూహంతో ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగానే చాలా కాలంగా పార్టీ కార్యాలయానికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు తాజాగా పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళారు మంగళగిరి. ఉదయం నుంచి ఆయన అక్కడే గడిపారు. ముఖ్యంగా వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలతో భేటీ, సమావేశాలు, అలాగే ఒక ముఖ్యమైనటువంటి అంశాల గురించి ఆయన మాట్లాడారు. ప్రధానంగా రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను మారుస్తూ తన వ్యూహంతో ముందుకు వెళ్ళే పనిలో వాళ్ళున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరికలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పార్టీలో జాయిన్ అయ్యారు. ఇలాంటి క్రమంలో యువగలం కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువవుతున్నటువంటి నారా లోకేష్ ఇంకా ఆయా రకాల కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళాలి. దానికి సంబంధించి రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకోవడానికి అధిష్టానం ఒక రకమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఇలాంటి తరుణంలో నారా చంద్రబాబు నాయుడు కొన్ని కీలక అంశాల గురించి కొంతమంది నాయకులతో మాట్లాడినట్లు మనకి సమాచారం. ముఖ్యంగా యువగలానికి సంబంధించి ఈ నెల 20వ తేదీన విశాఖపట్నంలో భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయాలని, దానికి ఒకే వేదికపై నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరు కావాలని, ఒకే వేదిక మీద మాట్లాడాలి అనే దాని మీద కూడా కసరత్తు జరుగుతుందట. ఎందుకంటే వాస్తవానికి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఉంది. ఇప్పటికే ఆయా రకాలుగా రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్తున్నాయి. అలాగే అనేక ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే పని కూడా చేస్తుంది. ముఖ్యంగా జనసేన ఆయా శాఖల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి ఇంత అవినీతి జరిగింది, దీనికి లెక్క చెప్పడానికి మీకు ధైర్యం ఉందా అని ఆ పార్టీ సంబంధించి సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక సవాల్ విసిరారు. ఇలాంటి నేపథ్యంలో నిజం గెలవాలి, అలాగే బాబుతో గ్యారంటీ, షూరిటీ, ఈ రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి మనం దాన్ని క్యాచ్ చేసుకోవాలి. ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కాస్త డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్సీపీలోనే అంతర్గత వివాదాలు బాగా నడుస్తున్నాయి. దీన్ని మనం అందిపుచ్చుకోవాలి. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? ఇప్పటికే 175 నియోజకవర్గాలకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు ఒక రకమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఆయన ఆల్రెడీ జాబితాను కూడా సిద్ధం చేశారు. ఒక 20 నుంచి 25 నియోజకవర్గాల మినహా మిగతా అన్ని చోట్ల ఎవరికి ఇవ్వాలి, గతంలో అవకాశం ఇచ్చినట్లే వారికే అవకాశం కల్పించాలి అన్న ఆలోచనతో ఉన్నారట. అక్కడక్కడ మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉండొచ్చు అనేది పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యంగా ఆపరేషన్ ఆకర్ష్ దాని మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి జ్వాల ఎక్కువగా రగులుతోంది. దీన్ని మనం క్యాచ్ చేసుకోవాలి. ఖచ్చితంగా పార్టీలో చేరికలు పెరగాలి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది కీలకమైనటువంటి నేతలే తెలుగుదేశం పార్టీ నాయకులతో టచ్లోకి వెళ్ళారు. దానికి సంబంధించి కొంతమందికి కీలక బాధ్యత అప్పగించారు నారా చంద్రబాబు నాయుడు. నెల్లూరు జిల్లాకు సంబంధించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి వచ్చారు. అలా చాలామంది నేతలు క్యూలో ఉన్నారు. బాలినేని పేరు కూడా బాగా వినిపిస్తుంది. దీన్ని మనం ముందుగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని దాని ద్వారా మనం గెయినప్ అవ్వాలి అనే దాని మీద ఫోకస్ పెట్టారట నారా చంద్రబాబు నాయుడు. ఇలాంటి సందర్భంలో ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉండటం, నేను నిత్యం ఇక నుంచి అందుబాటులో ఉంటా, కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందరికీ నేను ఇక్కడ అందుబాటులో ఉంటా, ఇక నుంచి మనం స్పీడప్ చేయాలి, ప్రజల వద్దకు వెళ్ళాలి, మనం ప్రజలతో మమేకం కావాలి ఆయా కార్యక్రమాల ద్వారా. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒక రూట్ మ్యాప్ అనేది కూడా సిద్ధం చేస్తున్నారు. యువగలం కార్యక్రమం 20వ తారీఖున దాన్ని ముగిస్తూ కృతజ్ఞత సభ అనేది ఏర్పాటు చేసి దానికి
దానికి భారీగా జన సమీకరణ చేయాలి, అది కూడా విశాఖపట్నంలో పెట్టాలన్న ఆలోచనలో నేతలు ఉన్నారట. సో మొట్టమొదటి బహిరంగ సభ కాబట్టి 2 పార్టీల నుంచి కీలకమైనటువంటి నేతలు ఒకే డయాస్ మీద పాల్గొనడం, ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ మాట్లాడటం అనేది ఇప్పుడు కీలకంగా మారింది. దీనికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు ఇక ప్రజల వద్దకు వచ్చారు, ప్రజల్లో మమేకం కాబోతున్నారు, పార్టీని మరింత బలోపేతం చేసుకుని 2024 ఎన్నికలు టార్గెట్గా ముందుకు వెళ్తారు అనేది మాత్రం పార్టీ వర్గాల్లో బాగా వినిపిస్తుంది.